ఎప్పుడైతే మరి దేవుని వాక్యాన్ని మనం వింటామో, వాక్యములో నుండి మనకు వచ్చే ప్రతి మాట జాగ్రత్తగా మనం వినాలి, నిర్లక్ష్యంతో వినొద్దు కదా. మనకి చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది ఏంటంటే, చర్చ్కి వెళ్ళాలి, వాక్యం చెప్తారు పాస్టర్ గారు, అక్కడ వాక్యం వినేసి కానుకలు వేసేసి లాస్ట్ ప్రేయర్ దాకా ఉండి బ్లెస్సింగ్ తీసుకొని వెళ్ళిపోవడం, ఇది మనకు అలవాటు అయిపోయింది. కానీ అందులో ఒక పొరపాటు జరుగుతుంది. ఏంటంటే, మనము వాక్యాన్ని శ్రద్ధగా వినకపోవడం, అర్థం చేసుకోకపోవడం. ఏ వ్యక్తి అయితే దేవుని వాక్యాన్ని ఆలోచిస్తాడో, అర్థం చేసుకుంటాడో, ఆ వ్యక్తికి నెమ్మది ఉంటుందండి. చాలా టెన్షన్స్లో వస్తారు, చాలా ఇబ్బందులు ఉంటారు, చాలా బాధలో ఉంటారు, వేదనలో ఉంటారు. వాళ్లకు దేవుడు ఏం చేస్తాడంటే, ఈ వాక్యం ద్వారా ఆదరణని ఇస్తాడు, ధైర్యముని ఇస్తాడు, విశ్వాసముని ఇస్తాడు, విడుదలని ఇస్తాడు కదా. ఏమిస్తాడు? విడుదలని ఇస్తాడు. దేవుడు విశ్వాసులను కాపాడుతాడు. మరి వారి శరీరం ఉన్న వెముకలను సైతము ఒక్కటైనను మరి అది విరిగిపోకుండా ఆయన కాపాడుతాడు. అదేవిధంగా అపాయము రాకుండా దేవుడు కాపాడుతాడు, వారి ప్రాణములను కాపాడుతాడు దేవుడు. మరి భక్తుల ప్రాణమును కాపాడే దేవుడు నీ దేవుడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన నీవు, ఆయనను ప్రేమిస్తున్న నీవు, తప్పకుండా ఆయన నీ కోసము ఆయన కాపుదలను ఇస్తాడు, ఆయన కృపను నీకు ఇస్తాడు. హల్లెలూయా.